అది ఖచ్చితంగా అక్కడున్న ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ పార్టీ లేకుండా లేదు. ఇంపాక్ట్తోనే ఎస్ జరిగింది. ఏపీకి సంబంధించి వచ్చిన డెవలప్మెంట్ వచ్చింది. మన బాబురావు ప్రతినిధి లైన్లో ఉన్నాడు. బాబురావు, ఏపీకి సంబంధించిన తాజా సమాచారం, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎక్కడ, ఏ నియోజకవర్గంలో? బుచ్చన్న, ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి మనల్ని ఎవరో ఆపేది అని ఒక నినాదంతో మొదలుపెట్టి ఆ తర్వాత జగన్ని అధాపాతాలను తొక్కేస్తాను ఈ డైలాగ్స్ బాగా ట్రెండింగ్లో అయిపోయాయి, సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ఒక నెంబర్ ప్లేట్స్, బైకుల మీద నెంబర్ ప్లేట్స్ కూడా బాగా ట్రెండ్ వైరల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అసలు జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనే చర్చల జరిగిన తర్వాత నుంచి ఆల్రెడీ జనం డిక్లేర్ అయిన దశలో మనం చూసినాం. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతోనే గెలవబోతున్నాడు అనేది స్పష్టంగా తెలిసిపోతా ఉంది. అలాగే జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా దాదాపు 19 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని స్థానాల్లో కూడా వీళ్ళు స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉన్నారు, దూసుకుపోతూ ఉన్నారు. సో ఇది కేవలం ఎమ్మెల్యే సీట్లు కాకుండా వాళ్ళు జనసేన పోటీ చేసినటువంటి 2 ఎంపీ సీట్లలో కూడా ఆధిక్యం కనిపిస్తూ ఉంది. జనసేన ఇటు 2 ఎంపీ సీట్లతో పాటు దాదాపు 20కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏపీ రాజకీయాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ తనదైనటువంటి ముద్ర వేయడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడో, గత 2 ఎన్నికల్లో ఆయన ఫస్ట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, 2019లో దారుణమైనటువంటి పరాభవాన్ని చూశాడు. దానికి ప్రతీకారంగా ఈసారి చాలా కసితో ఆయన పనిచేశాడు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ అసలు ఉనికిలోనే లేదు, తెలుగుదేశం పార్టీ కష్టమనుకున్న దశ నుంచి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో తెలుగుదేశానికి ఒక కొత్త జవసత్వాలు వచ్చాయి. చాలామంది పవన్ కళ్యాణ్ తగ్గిపోయాడు, తెలుగుదేశం పార్టీకి తల వంచాడని చెప్పేసి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా అతను 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు కేవలం ఆయన సినిమాలో అత్తారింటికి దారేదో సినిమాలో ఉన్న ఒక డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు అన్నట్టుగా 2024లో తగ్గి తన బలానికి మించి తన కెపాసిటీకి ఎంత కెపాసిటీ ఉన్నప్పుడు కూడా కేవలం 21 సీట్లకే పరిమితమయ్యాడని చెప్పేసి అటు వైసీపీ కానీ మిగతా చాలామంది విమర్శలు చేసినప్పటికీ కూడా దాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు కూటమిని గెలిపించుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ఇంపార్టెంట్గా చేసినటువంటి ఒక రాజకీయం ఏదైతే ఉందో, ఒక రాజకీయ చాణక్యం ఏదైతే ఉందో చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అతని వెనక ఉన్నటువంటి క్యాడర్ కూడా బలంగా నిలబడటంతో ఈసారి ఖచ్చితంగా జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తిగా మారబోతోంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రంలోని మిగతా అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే ఏపీలో ఇప్పటికే కూటమి దాదాపు 150 స్థానాల్లో ఆధిక్యంగా చూపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ మిత్రపక్షాలు అనేటువంటి జనసేన కానీ బీజేపీతో కానీ అవసరం లేకుండానే ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ తీసుకుంది. ఈ సీఎం సీటు కావాల్సినటువంటి ఆధిక్యత తెలుగుదేశం సోలోగానే సాధించిన ఒక పరిస్థితి కూడా ఇప్పుడు చూస్తాను. ఇది కూడా కొంత రాబోయే రోజుల్లో కొంత రాజకీయంగా ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికీ 150 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి ఆధిక్యం కనిపిస్తూ ఉంది. చాలామంది మంత్రులు, దాదాపు 9 మంది మంత్రులు దారుణమైనటువంటి ఓటమిని చవి చూడబోతున్నారన్న విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏపీలో పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యం చాలామంది అనుకున్నప్పటికీ కూడా చాలా భారీ ఆధిక్యం అయితే లేదు, చాలా స్వల్ప మెజారిటీతో ఆయన ఇప్పటివరకు కనిపిస్తూ ఉన్నారు. ఇటు కడప జిల్లాలో చూసుకుంటే దాదాపు ఎన్డీఏ కూటమి ఆధిపత్యం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే మనకి రాయలసీమ ఈ జగన్కి చాలా కీలకంగా ఉంటుంది, రాయలసీమ వైసీపీకి చాలా పట్టుకొమ్మలా ఉంటుంది అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి యొక్క ఆధిపత్యం కనిపించడం అనేది ఇక్కడ ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి చాలా దారుణమైనటువంటి ఓటమి రాబోతోందని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చాలామంది భావించారు ఇక్కడ కాపు ఓట్లు కమ్మ వర్గానికి ట్రాన్స్ఫర్ అవ్వవు, జనసేన ఓట్లు ఇక్కడ కమ్మ వర్గానికి ట్రాన్స్ఫర్ అవ్వవు అని చాలామంది భావించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా జనసేనకు ట్రాన్స్ఫర్ అవ్వవు, అంచేత ఈ స్ట్రాటజీలు 2 ఫెయిల్ అవుతాయి. ఆ కారణంగా వైసీపీ గెలుపు ఖాయమవుతుందని చెప్పేసి వచ్చినటువంటి ఒక అంచనాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఈసారి అక్కడ ఓటర్లు కులాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కాకుండా కేవలం వైసీపీని గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు. ఆ ప్రయత్నం అనేది స్పష్టంగా ఇప్పుడు మనకి ఎన్నికల రిజల్ట్లో కనిపిస్తూ ఉంది. నిజానికి కూడా గతంలో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ ఓట్లు ఇతర పార్టీలకు ట్రాన్స్ఫర్ కావు అనేటువంటి ఒక విధానం మనం చాలా సందర్భాల్లో చూసాం. టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు మిత్రపక్షాలకు ట్రాన్స్ఫర్ కావు అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. బట్ ఈసారి అది రాంగ్ అని తెలుస్తోంది. ఎందుకంటే జనసేన 19 స్థానాలకు పైగా ఆధిక్యం ప్రదర్శించడం చూస్తాను. అలాగే బీజేపీ అసలు ఉనికిలోనే లేని దాదాపు 1-2% ఓటు బ్యాంక్ మాత్రమే ఉన్నటువంటి బీజేపీ 6-7 స్థానాల్లో ఆధిపత్యంలో నిలబడడం అనేది చూస్తూ ఉంటే ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఎంత స్పష్టంగా తమ ఓటు బ్యాంకును ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత క్లియర్గా కలిసికట్టుగా పనిచేశారు. కూటమి అనే పదానికి అర్థంగా కూటమి అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ఇక్కడ గెలవడం అనే లక్ష్యాన్ని వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం కోసం ఎవరు ఇగోలకు పోలేదు, ఎవరు క్యాస్ట్ బేస్డ్గా ఆలోచించలేదు. కేవలం వైసీపీని గద్దెదించాలి, తాము అధికారంలో రావాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఈసారి కలిసికట్టుగా పనిచేశారనుకోవచ్చు. అలాగే 1994 తర్వాత తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద విజయంగా ఈ 2024 నిలవబోతోంది.
అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ తన పార్టీ హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ విక్టరీని నమోదు చేయబోతున్న విషయం మనకు తెలుస్తోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్కు సంబంధించి చూసుకుంటే ఆయన మంత్రివర్గంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళంతా ఓటమిని చూడబోతా ఉన్నారు. ఇటు ఎంపీ సీట్లు కూడా జగన్ ఆశించిన దానికంటే కాదు, కానీ కనీస స్థానంలో కూడా ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు వైసీపీకి కనిపించడం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఏపీలో దాదాపు 160కి పైగా సీట్లలో కూటమి విజయం సాధించబోతోంది. జగన్కి వైసీపీ ప్రభుత్వానికి చాలా దారుణమైనటువంటి, ప్రభుత్వానికి కాదు పార్టీకి చాలా దారుణమైనటువంటి ఓటమి రాబోతోంది అనేది ఇప్పటివరకు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బుచ్చన్న, ఎస్, ఏపీకి సంబంధించిన సరళి అంటే వారు కౌంటింగ్ దాదాపు తెలుగుదేశం ఖాయం స్వీప్ 127 లీడ్ అధికార పీఠం దగ్గర అనుకుందాం వచ్చినట్టే. 86 అంటే ఏముంది, మించిపోయింది అది.